ఓకే అమ్మా. గౌరవనీయులు పెద్దలు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇటీవలి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు, ఈరోజు సన్మాన గ్రహీత. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే 83 సంవత్సరాలైనా 40-50 సంవత్సరాల కుర్రవాడు మరిగా కనిపిస్తున్నాడు మురళీమోహన్ గారు. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు సినిమాల్లో యాక్ట్ చేయడానికి, యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. అది కూడా హీరోగా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటి మురళీమోహన్ గారికి గౌరవనీయులు తెలంగాణ అగ్రికల్చర్ కోఆపరేషన్ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, నేను అదే వెంకయ్యనాయుడు గారు చెప్తున్నా, ఎక్కువ ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్పందన ఉంటుంది. అలాంటి బాధితుల్లో మొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. గౌరవనీయులు కామినేని శ్రీనివాస్ గారు, గౌరవనీయులు సీనియర్ ప్రొడ్యూసర్ మురళీమోహన్ గారికి ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారు, కోటా శ్రీనివాసరావు గారు, ఒకప్పుడు ఎమ్మెల్యేగా మేమందరం కూడా పనిచేశాం. రాజకీయాల్లోనే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి. అదే మరిగా ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి పొట్లూరు శ్రీనివాస్ గారు, వేదిక పైన సినిమా రంగంలో ఉన్న ప్రముఖులందరికీ, వేదిక పైన పెద్దలందరికీ, అదే మరిగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. మళ్ళీ పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయి. ఈరోజు ఏదైతే ఇక్కడ చూస్తే శిల్పకళా వేదిక, ఇది ఆ రోజు ఏ విధంగా నిర్మాణం చేసామో ఒకసారి ఆలోచించుకుంటే ఈరోజు మీ ఉత్సాహానికి కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు. అలాంటి ఈ యొక్క ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ శిల్పకళా వేదిక వచ్చాను. పూర్వ రోజులన్నీ ఒకసారి సినిమాలో మరిగి జ్ఞాపకం వస్తున్నాయి. ఏదేమైనా ఈరోజు ఒక్కసారి మురళీమోహన్ గారు 50 ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. 50 సంవత్సరాలు ఒక చరిత్ర. ఎందుకంటే 50 సంవత్సరాలు సుదీర్ఘ సినీ ప్రస్థానం అనే విషయం చాలా చిన్న విషయం కాదు. ఇది ఒక అరుదైన అనుభవం, అరుదైన వ్యక్తి మురళీమోహన్ గారు. మీ తరపున, తెలుగు ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం. ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి. మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళు ఆ పాత్ర వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు. అది చరిత్రలో ఎవరి వల్ల కాదు. అదే మాదిరిగా రెండో విషయం మీరు ఆలోచిస్తే సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రస్థానం, దేశ రాజకీయాలనే మార్చిన వ్యక్తి, రాజకీయాలకే నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి, ఇప్పటికి కూడా తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి, శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఈ రెండు ఫీల్డ్స్ కూడా ఆయనకి సాధ్యమైనాయి. ఈరోజు మురళీమోహన్ గారిని చూస్తే సినిమా రంగం, ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి 350 సినిమాలు యాక్ట్ చేశాడు. 350 సినిమాలు యాక్ట్ చేశాడు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీమోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు, ప్రచారం లేదు. అది వారి యొక్క ప్రత్యేకత. అక్కడి నుంచి ఒక రాజమండ్రి పార్లమెంటు మెంబర్గా అయ్యారు, బ్రహ్మాండంగా రాణించారు. నేను ఆయనలో చూశాను ఒక చిత్తశుద్ధి. ఏ పని చేయాలన్నా మనసు పెట్టి పని చేసే వ్యక్తి మురళీమోహన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది సినిమాలకే పరిమితం అవుతాం. ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అదే మురళీమోహన్ గారిని చూస్తే జయబేరి సంస్థ పెట్టి దాని ద్వారా 20 సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. నేను ఈరోజు ఇక్కడ హైటెక్ సిటీ కడితే మురళీమోహన్ గారు పక్కనే జయబేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే. అది ఆయన ప్రత్యేకత. చాలా బ్రహ్మాండంగా చేశాడు, ముందుకు పోయాడు. ఇంకొక పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం. ఈరోజు ఆయన 36 సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప ఉందో ఆ అయ్యప్ప దీక్ష బట్టి 36 సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు. ఏదో ఆషామాషిగా ఒకసారి పోతాం, 5 సార్లు పోతాం, 10 సార్లు పోతాం, అలసిపోతాం. అలు పెరగనటువంటి వీరుడు మురళీమోహన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ రంగం తీసుకున్నాం, చాలామంది డబ్బులు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బులకు సార్థకతతో పనిచేసే విధానం కూడా ఉండదు. 1100 మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివించిన వ్యక్తి మురళీమోహన్ గారు. అంటే చాలా వాళ్ళ జీవితాలనే మార్చాడు. ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు.